సింహాచలంలో భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తొలి పావంచ దగ్గర గిరి ప్రదక్షిణ కోసం వేసినటువంటి ఆ రేకుల షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలినట్టుగా తెలుస్తోంది. షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చందనోత్సవం రోజు గోడ కూలిపోయింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం వేసిన షెడ్డు కూలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భక్తుల భద్రతను గాలికి వదిలేశారన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సింహాచలంలో భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తొలి పావంచ దగ్గర గిరి ప్రదక్షిణ కోసం వేసినటువంటి ఒక రేకుల షెడ్డు కూలిపోయింది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి భక్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనే ఈ రోజు శనివారం కావడంతో భారీ ఎత్తున సింహాచల అప్పన్నను దర్శించడానికి భక్తులు రావడం జరిగింది. అయితే ఈ నెల 9, 10వ తేదీన జరగబోయేటువంటి ఏదైతే గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. వాళ్ళ సౌకర్యార్థం ఈ రేకుల షెడ్ని కూడా వేయడం జరిగింది. వేస్తున్న సమయంలోనే అక్కడ తొలి పావంచ వద్ద అంటే సింహాచలం కొండపైకి ఎక్కేందుకు మెట్ల మార్గం నుంచి వెళ్ళేటువంటి భక్తులకు ఏర్పాటు చేసినటువంటి భారీ షెడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరు కూడా దాని కింద లేకపోవడంతో ఆ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. అయితే చందనోత్సవం రోజు జరిగినటువంటి అపశృతి ఘటన ఇంకా మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో భక్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రానున్నది ఆ భారీ ఈవెంట్, అదంటే ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సింహాద్రి అప్పన్నకి గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్ల పాటు కూడా చేసేటువంటి గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది కేవలం ఉత్తరాంధ్ర వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. 32 కిలోమీటర్ల పాటు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఏర్పాట్లు ఈసారి మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చేపట్టాలని అనుకున్నప్పటికీ మళ్ళీ అదే పెట్టడం జరిగింది. ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఆ ప్రమాదంలో భక్తులు 7 కూడా చనిపోయారు తొక్కిసలాట్ లో. మరి ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే మాత్రం మరి రానున్నటువంటి గిరి ప్రదక్షిణ రోజు మరి భక్తులకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారు, ఎటువంటి రక్షణ కల్పిస్తారు అనేది కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. దీని పట్ల భక్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతోనే బరువు ఎక్కువ ఈ భారీ షెడ్ కూడా కూలిందని మనకి ప్రాథమికంగా సమాచారం అందుకుంది. ఇప్పుడు ఘటన ఈ తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి అధికారులు కూడా చేరుకుంటున్నారు. వెంటనే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది.